తెలుగుదేశం పార్టీపై కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ డబ్బున్న వారికి సీట్లు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రచారం చేయడం తగదన్నారు. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు బీసీలకు సీట్లు ఇచ్చామని సీఎం జగన్ రాష్ట్ర నలుమూల నుంచి సమన్వయకర్తల రెడ్డిలను పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఎలక్షన్స్లో పోటీ చేయలేదు, కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీలోనే ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ 2019లో రావడం వల్ల కొంచెం ఇన్యాక్టివ్ అయ్యారు. గత 5 సంవత్సరాల నుంచి అది చాలా యాక్టివ్గా ఉండేవారు. అండ్ నాన్నగారు మీలో చాలా మందికి తెలుసుంటారు, ఎంబీబీఎస్ మూర్తి గారు ఇక్కడ విశాఖపట్నంలో 2 సార్లు ఎంపీగా చేశారు. సో ఇద్దరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. చిన్న వయసు నుంచి వాళ్ళతో నేను ఎక్కువ సమయం గడిపాను. అండ్ వైజాగ్కి వచ్చేసరికి నేను మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పార్టీ లాయల్టీస్ ఉన్నాయి. పార్టీ లాయల్టీ, పార్టీ లైన్ ప్రకారం మనం ప్రవర్తించాలి. కానీ అసలు మన రాజకీయంలో ఎందుకు వచ్చామో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే ఏ పార్టీ పర్ఫెక్ట్ కాదు, ఏ లీడరు పర్ఫెక్ట్ కాదు, అందరిలో లోపాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే మనకి ఏ లక్ష్యంతో వచ్చామో దాన్ని సాధించగలుగుతున్నాం అన్నప్పుడు కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్తాం. ఆ కాంప్రమైజు మన మనస్సాక్షిని పూర్తిగా పాటు చేసేసి మనం ఏదైతే మంచి చేద్దాం అనుకుంటున్నామో అది కూడా మనం కోల్పోతే రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయి మనం వ్యక్తిగతంగా చేసుకోవడం బెటర్ అనే ఆలోచనలో ఉండే మనిషిని నేను. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, కానీ చూస్తుంటే మాత్రం రాజకీయం అట్లాగే వెళ్తుంది ఇవాళ. సో ఎన్నేళ్ళు నేను ఇట్లా సేల్ అవ్వగలుగుతానో నాకైతే తెలియదు. కానీ ఈ 5 ఏళ్ళు నేను చాలా చూసిన రాజకీయాల్లో అంతర్గతంగా జరిగేవి అది నాకు అసలు నచ్చవు. జనాలతో జరిగే ఎక్కువ నచ్చుతాయి. సమాజం కూడా పర్ఫెక్ట్గా ఉందా అంటే లేదు, జనాలు కూడా చాలా మంది పాడైపోయినారు. ప్రతి ఒక్కరిలో స్వార్థం పెరిగిపోయింది, వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోయింది. దానివల్ల వాళ్ళు నా వీధికి ఏం మంచిది, నా కమ్యూనిటీకి ఏం మంచిది, నా ఊరికి ఏం మంచిది అని ఆలోచించడం కన్నా నాకేం మంచిది అనే స్వార్థం అది పెరిగింది. దాంట్లో గూడు ముందు వచ్చిందా గుడ్డు ముందు వచ్చిందా అంటే చెప్పడం కష్టం. రాజకీయ పార్టీలు అలా జనాలను అట్లా తయారు చేశారు, జనాలు అట్లా తయారవడం వల్ల రాజకీయ పార్టీలు ఆ లైన్లో వెళ్తున్నారని నేను చెప్పలేదు. సో చెప్పారు ఓడిపోయారని. చాలా మంది నాయకులు పూర్తిగా రాజకీయం మీద ఆధారపడే నాయకులు ఓడిపోతే వాళ్ళు ఏంటంటే తడిగుడ్డు వేసేసుకుని 3 నెలలు ఇంటికి బయటికి రావాలి. ఎందుకంటే ఐడెంటిటీ పోయింది కదా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన సమాజంలో పవర్ ఉంటే చుట్టూ ఎంతమంది తిరుగుతారు, పవర్ లేకపోతే మన చుట్టూ ఎవరు ఉంటారు, డబ్బులు ఉంటే మనతో ఎవరు ఉంటారు, డబ్బులు లేకపోతే మనతో ఎవరు ఉంటారు, మీ అందరూ అనుభవించుంటారు ఇవన్నీ. సో నేను ఒకరోజు బాధపడ్డా. ఎప్పుడైనా సరే కష్టపడి పని చేసినప్పుడు ఓటమికి బాధ ఉంటుంది. ఆ ఒక్కరోజు బాధ తర్వాత నేను చాలా ఫ్రీ అయిపోయాను. ఎందుకు ఫ్రీ అయిపోయాను అంటే నేను రాజకీయమే నా ఐడెంటిటీ అని నేను భావించే మనిషిని కాదు. అక్కడ బీజేపీకి వేస్తే ఇక్కడ మీరు టీడీపీకి వేయాలి, ఇదే తేడా, అంతగానే లేదు. సో ఇక్కడ మనం ఎంత గట్టిగా పనిచేస్తే ఇదే ఇంప్లికేషన్ అనకాపల్లిలో అప్లై అవుతుంది. తప్పనిసరిగా అక్కడ కూడా అందరం గట్టిగా పనిచేసి మాకు కూడా అక్కడ కొంచెం పట్టుంది కాబట్టి సీఎం రమేష్ గారిని గెలిపించాలని ఆలోచనతో మేము అందరూ ఉన్నాం. తప్పనిసరిగా ఆయన కూడా గెలిచారని నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే అతను ఏదో హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి ఏదో దూర బంధువులాగా లేదా దూర మనిషిలాగా కొంతమంది క్యాన్వాసింగ్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ అక్కడున్న పరిస్థితుల్లో బ్రహ్మాండంగా మనం గెలిపించుకోవడానికి అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ పెద్దలందరినీ కోరుతున్నా
ఎక్కడ ఏమున్నా చిన్న చిన్న ప్రపంచాలున్నా గొడవలున్నా మనం సర్దుకొని ఈ మూడు పార్టీలు మనం కలిసి పనిచేస్తే డెఫినెట్గా రేపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాలి. ముఖ్యంగా తర్వాత మోడీ గారి ప్రభుత్వం కూడా ఏర్పడాలి అక్కడ. లేకపోతే మనం అందరం కూడా ఎంత కేంద్ర ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోతే చాలామంది ఇబ్బంది పడతాం. చిన్న మీటింగ్ పెడితే అందరినీ అవసరస్తుందని చెప్పి పొద్దున్న వచ్చేస్తారు కానిస్టేబుల్. ఇక మనకు రోజు అరెస్టులే ఉంటాయి తప్పితే జనజీవనం కూడా సాగదు మనకి. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ మూర్ఖుని ఎలాగైనా ఓడించాలని చెప్పి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలి. పార్లమెంట్ అభ్యర్థితో పాటు మరి మీకు తెలుసు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించుకుంటేనే మనకు అందరికీ కూడా మంచిది. లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ అక్కర్లేదు, మీ అందరికీ తెలిసిన వాళ్ళే. సో ఇప్పుడు ముఖ్యంగా మరి మేము కూడా నా తరఫున పార్టీ తరఫున కోరుతున్నాం, ఇక్కడ మిత్రుల్ని పెద్దలని అందరినీ కూడా మా భర్త గారిని ఆదరించి మీరందరూ కూడా పార్లమెంట్కి పంపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.